చెప్పండి. మిమ్మల్ని అడిగారు అనుకో, మీ అమ్మగారు ఏ ఊరంటే పలానా అని చెప్తారు, కన్నారు ఏ ఊరంటే. అత్తగారు ఏ ఊరంటే పలానా అని చెప్తారు, వాళ్ళది ఏ ఊరని చెప్తారు. అలా తిరుగుతున్నారు. చూసారా? పిల్లి అంట ఈనిన తర్వాత 7 ఇళ్ళు తిప్పుద్దంట పిల్లల్ని. ఏ ఇంటికాడ ఉందంటే ఏం తెలుసు మనకి, ఎక్కడో ఉంది. పాపం అది ఒక అనుభవం. ఇది స్థిర నివాసము లేక ఇక్కడ అక్కడ తిరిగేది ఒక అనుభవం. దేవుడు మనల్ని స్థిరపరచాలి. ఇస్సాకు అనుకున్నాడు అక్కడేమైనా అవకాశం దొరుకుతుందేమో అని అక్కడికి వెళ్ళాడు, కానీ అబీమెలెకు దానికి ఒప్పుకోవాలా. నువ్వేంట్రా బాబు మా మీద ఇన్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఏదో దేవుని దృష్టిలో అనవసరంగా పాపం చేసిన వాళ్ళని చేసేవాడు కదా అని తరిమేశారు. అప్పుడు గెరారు ప్రాంతానికి వచ్చి అక్కడ గుడారము వేశాడంట, అక్కడ నివసించను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అనే పేరు పెట్టాడట. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందేదమనుకుని దానికి రెహోబోతు అనే పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళి ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒకడు బలిపీఠము కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్వారు. 3 మొత్తం ఎన్ని బావిలు? 3 బావిలు. మళ్ళీ చివర కూడా ఇంకోటి కనపడుతున్నట్లుగా ఉంది. ఆ చివరి బావి దగ్గర ప్రభు అతన్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం.